అందరికీ నమస్తే అండి. నేను మా జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, అన్న స్క్రిప్ట్ రైటర్ని మార్చన్న, నేను మిస్లీడ్ చేస్తున్నారో, నీకు తప్పుడు సమాచారం అందిస్తున్నారో, అనవసరంగా నీ పరువుని బజార్కి ఈడ్ చేస్తున్నారన్న, కనీసం స్క్రిప్ట్ రైటర్ని మార్చు, లేకపోతే మాట్లాడే ముందు 1కి 10 సార్లు నువ్వు ఆలోచించుకో అన్న, ఏం మాట్లాడుతున్నావో నీకు ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి అని నేను దాదాపు తక్కువ లెక్కతో 2019 నుంచి మాట్లాడుతున్నా. అబ్బే ఇంతే కదా. నేను కాకముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ కూడా కాదు, తన కార్యకర్తల ఒక సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం మంత్రులు రికార్డింగ్ డ్యాన్సులు, మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారో, డ్యాన్సులు వేస్తున్నారో, లేదంటే ఇప్పుడు రీసెంట్గా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏదైతే ఇష్యూ ఉందో దాని గురించి ప్రస్తావిస్తూ ఆడు అసలు మనిషి అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు. అయితే వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు కదా మంత్రి, ఆయన సంక్రాంతి సెలబ్రేషన్లో భాగంగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఈ శాంత స్వరూపు వీళ్ళంతా కూడా మగవాళ్ళే కానీ లేడీ గెటప్లు వేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలు బట్టి మనం అందరం చూస్తున్నాం వాళ్ళని. అయితే ఆ లేడీ గెటప్ పెట్టే వేసే శాంతి స్వరూప్తో ఆయన ఒక 2-3 స్టెప్పులు వేసాడు అంతే. దాన్ని మా జగనన్న ప్రస్తావిస్తూ మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తానని చెప్పి మాట్లాడేశాడు. దానికి కౌంటర్గా ఆ లేడీ గెటప్ వేసే ఆ శాంతి స్వరూప్ ఎవరైతే ఉన్నారో మనోడు ఒక కౌంటర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఒకసారి మనోడు ఏం మాట్లాడి వినిపిస్తా చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ నువ్వు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి, కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజాలు తెలుసుకోకుండా అన్నకి అంత బుర్ర ఉంటే ఎలా ఎందుకు దెబ్బలు కత్తాడో, అంత బ్రెయిన్ ఏం లేదు. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా జగనన్న గురించి. అంత బుర్ర ఉంటే ఇంకనే మా అన్న అడగోలుగా మాట్లాడేస్తాడు. ఏం మాట్లాడాలనేది మా అన్న చేతుల్లో కూడా ఉండదు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు గుడ్డిది చేయలేకున్నట్టు, ఉన్నట్టుగా చదివేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ టైం అదే పాయింట్ మీద మాట్లాడమనంటే మా అన్న మాట్లాడలేడు, ఎందుకంటే గుర్తుండదు. అర్థమైందా? ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసాడు. ప్రభుత్వం మీద ఎట్టోగట్ట బుర్చలేయాలి. మన పార్టీలో అలాగే బోకేదోలు ఉన్నారు కాబట్టి మిగతా పార్టీలో కూడా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఏది పడితే అది మాట్లాడేశారు. ఇవాళ మీరు వచ్చి అది నేనేనండి, మహిళ కాదండి, మా అన్న షాక్ అయిపోతాను నిజంగా. పాపం రేపటి నుంచి మనం ఎలా ట్రోల్ చేస్తారో చూడాలి. అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీంని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకో విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపై మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈరోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ. ఎందుకంటే విన్నావు కదా జగనన్న, ఎక్కడైనా సరే నువ్వు ఇలాంటి అనవసరమైన ప్రస్తావన తేకుండా ఉంటే బాగుంటుంది. అసలు నీకు ఆ స్క్రిప్ట్ రాసిచ్చు నువ్వు ముందు అర్జెంటుగా తీసి పడతావు. ముందు ఆయన తీసి ఆయన తీసేస్తేనే కానీ నీకు మంచి రోజులు రావన్న.
ఎందుకంటే గతంలో మన పార్టీ నాయకులు ఇప్పుకొని తిరిగారు, ఇప్పుకొనే డ్యాన్స్ చేశారు. ఇవాళ ఒక నిన్న ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాలు మాట్లాడి వెళ్ళిపోయావు. దాని రియాక్షన్కి ఇలాగ ఉంటుంది. ఏ రోజు కూడా ఎవరు కూడా నేను విమర్శించడానికి సాహసం చేయలే. చివరికి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా నీ గురించి సపరేట్గా ఒక వీడియో చేసి ఆ వీడియోలో మేము డ్యాన్స్ చేసింది మేమేనండి, అమ్మాయిలు కాదు, కనీసం మీరు కళ్ళతో చూసేనా మాట్లాడండి, గుడ్డిది చేయలేకపోయినట్టు మాట్లాడమాకండి అని చెప్పేసి అని అంటున్నారు. సిగ్గుందా అసలు? జబర్దస్త్ ఆర్టిస్టులకి నీకు దీనికి తేడా తెలీదా? తెలీదా? క్లియర్గా కనబడుతున్నారు కదా ఎవరు జబర్దస్త్లో నటించే వాళ్ళు, ఎవరు ఆర్టిస్టులు, ఎవరు మహిళలు, కనీసం అది కూడా తెలీదా అన్న? అడ్డగోలుగా మాట్లాడతావు, ఎరుపప్పు అయిపోతావు, ఇక్కడికి వచ్చి ట్రోల్ చేస్తూ ఉంటారు. చూసావు కదా నీ పరిస్థితి అది. ఎక్కడైనా సరే ఆ స్క్రిప్ట్ ఎవడైతే రాస్తున్నాడో వాడిని అర్జెంటుగా మార్చేసి, వాడిని మారితేనే కానీ నీకు మంచి రోజులు రావన్నా. ఆడే నీకు అతిపెద్ద దరిద్రం వాడు.